తెలుగు క్రిస్టియన్ తెలుగు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఉన్నాడు కదా, ఆ ప్రవీణ్ని ఒక సిస్టర్ ఇక్కడ ఇంటర్వ్యూ చేశారు. ఓకే. ఆ ఇంటర్వ్యూలో ప్రవీణ్ క్రైస్తవ్యం మీద ద్వేషపూరితంగా, క్రైస్తవ్యంలో లేనటువంటి, బైబిల్లో లేనటువంటి సందర్భంలోంచి బయటికి లాగి అనేకమైన అసత్యాలని ఈ వేదికగా ప్రపంచానికి అందించాడు. అంటే ప్రతి టెక్స్ట్కి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, సందర్భం ఉంటుంది. సందర్భంలోంచి బయటికి లాగినప్పుడు ప్రతిదీ కూడా అపార్థంగానే అనిపిస్తుంది. కనుక ఈ వేదిక మీద నుంచి బైబిల్ మీద విద్వేషాన్ని రేగేటట్టుగా చేసేటువంటి ఒక ఇంటర్వ్యూ బయటకు వచ్చింది. కాబట్టి ఇక్కడి నుంచే బైబిల్ మీద, బైబిల్ ఏం చెప్పింది, క్రైస్తవం అంటే ఏంటి, ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు అనే విషయాన్ని చెప్పాలి అన్నది నా ఉద్దేశం అమ్మ. అందుకని ఇక్కడ రావడం జరిగింది. ఓకే. అంటే మీరు చెప్తున్నారు ఇట్లా ప్రవీణ్ గారు ఇది చెప్పారు అని, కానీ ఆయన కొత్తది ఏమీ చెప్పలేదు కదా. ఆల్రెడీ బైబిల్లో ఉన్న నిబంధననే ఆయన చెప్పారు కదా, అందులో ఆయన కొత్తగా చేర్చి ఏం చెప్పలేదు కదా. నిజమమ్మా మీరు అన్నది. బైబిల్లో లేనిది ఒక కొత్త చెప్పాడని నేను చెప్పలేదు. ప్రతి టెక్స్ట్కి ఒక కాంటెక్స్ట్ ఉంటుందని చెప్పాను. ఓకే. సందర్భంలో నుంచి బయటికి లాగినప్పుడు ప్రతిదీ అపార్థమవుతుంది. ఓకే. అయితే సందర్భ సహితంగా మాట్లాడినప్పుడు దానికి ఒక అర్థం వస్తుంది. సందర్భం నుంచి బయటికి లాగినప్పుడు అది అపార్థమవుతుంది. బైబిల్లో ఉన్నదే, బైబిల్లో లేనిదేం కాదు. బైబిల్లో ఉన్నదాన్నే దాని సందర్భం నుంచి బయటికి లాగినప్పుడు, సొంత వ్యాఖ్యానం చేసినప్పుడు అది అపార్థానికి గురవుతుంది. ఓకే. అదేనమ్మా. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన వాటిలో కొన్ని, ఈ బైబిల్ పాత నిబంధన నరబలిని ప్రోత్సహిస్తుంది అని ఉంది. ఓకే. ఈ నరబలి అనేది అసలు కరెక్ట్ అని అంటారా? ఓకే. బైబిల్లో నరబలి ఎక్కడ ప్రోత్సహించిందో ఒకసారి మీరు చెబితే దాని గురించి మనం ముందుకెళ్ళి మాట్లాడుకుందాం. అంటే నాకు కూడా తెలియదు, బట్ ఈ పాత నిబంధన సమస్య అదే నా సమస్య. మీకు తెలియదు కాబట్టి నేనేం చెప్పినా మీరు వినాలి, లేదా ఇంకో వ్యక్తి ఏం చెప్పినా మీరు వినాలి. లేదు, నేను మిమ్మల్ని అడ్డగించను. మాకంటూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మీరు క్లారిఫై చేయండి అని నేను చెబుతున్నాను. ఓకే. ఓకేనమ్మా. మీకు నేను చదివి వినిపించను. నిర్గమకాండము 20. ఇప్పుడు ఇది చదివేది పాత నిబంధన, కొత్త నిబంధన? పాత నిబంధన అమ్మ. పాత నిబంధన. బైబిల్ అంతా ఒకే సారాంశం అమ్మ. కాకపోతే ఈ నిబంధన అన్నది ఏంటంటే యేసు ప్రభువుని బట్టి నిబంధన చేయబడింది. బైబిల్ తెలిసిన స్టోరీ ఏంటంటే, స్టోరీ కాదు, ఒక్క నిమిషం అమ్మ. నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనంలో నరహత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు. 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్ అని మీరు వినుంటారు కదమ్మా. 10 కమాండ్మెంట్లో 6th కమాండ్మెంట్ ఏంటంటే నరహత్య చేయకూడదు. నరహత్య చేయకూడదు అన్నటువంటి ఈ బైబిల్ నరబలిని ప్రోత్సహించింది అంటే ఏమైనా అర్థం ఉందా? అర్థరహితం కదా. ఆదికాండం 9వ అధ్యాయము 5వ వచనం, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును, నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును, ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. దేవుడు తన స్వరూపంలో మానవుని చేశాడు కాబట్టి నరుని రక్తాన్ని చిందించేవాడి రక్తం కూడా చిందించబడుతుంది. నరహత్య అన్నది మహాపాపము. ఎందుకంటే మానవుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. మానవుడిని చంపుతున్నామంటే దేవుని స్వరూపం మీద దాడి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని లెక్కలోకి తీసుకుని వస్తాను, విమర్శ చేస్తాను అని ప్రాణహత్య చేసి దోషం కట్టుకున్నవాడు గోతికి పరిగెత్తుతున్నాడు, అట్టివాడిని ఎవరు ఆపకూడదని సామెతల గ్రంథంలో రాయబడుతుంది. హత్య చేసిన వాడు గోతి పరిగెత్తున్నాడు అంటే వాడికి తెలియకుండానే ఆ పర్యవసానం వాడిని సమాధికి నడిపిస్తుంది, వాడు కూడా చావుకు దగ్గరలో ఉన్నాడు అని. ఇంత స్పష్టంగా నరహత్య చేయకూడదని బైబిల్లో రాయబడితే బైబిల్ నరహత్యను ప్రోత్సహించిందని చెబుతున్నాడు అంటే ఎంత అసత్యం అమ్మా. ఓకే. ఇప్పుడు ఆ ప్రవీణ్ గారు చెప్పిన వ్యాఖ్యల్ని మనం పక్కన పెడితే, ప్రస్తుతం సోషల్గా సొసైటీలో అంటే ఈ క్రిస్టియానిటీ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అసలు, అంటే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ క్లారిఫై చేసుకుందాం. ఆ తర్వాత ప్రవీణ్ గారు ఏం మాట్లాడారు అనేవి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు మామూలుగా క్రిస్టియన్స్ అంటే ఈ మత ప్రచారం అనేది ఎందుకు చేస్తారు? ఇప్పుడు మీ దేవుడి దగ్గర సత్యం ఉందంటే ఆటోమేటిక్గా వస్తారు, కానీ మీరు ఆ దేవుడిని నమ్మకండి, మా దేవుడి దగ్గరికే రండి అని మీరు చెప్పుకోవాల్సిన ఈ పరిస్థితి ఏంటి? ఓకే, వెరీ గుడ్ అమ్మా. మత ప్రచారం అనే పదం మొట్టమొదటి తప్పమ్మా. మత ప్రచారం, మతం వేరు, క్రైస్తవ్యం వేరు. ఇప్పుడు ఈ క్రిస్టియానిటీ మతం కాదమ్మా. క్రిస్టియానిటీ మతం కాదమ్మా. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అని యేసుప్రభు చెప్పాడు. నేనే మార్గం, సత్యం, జీవం అన్నటువంటి యేసుప్రభు మతం కాదు ఆయన.
నేనే అన్నప్పుడు ఒకటి ఆయన అబద్ధమైన అయి ఉండాలి, లేకపోతే ఆయన మోసమైన చెప్పి ఉండాలి, లేకపోతే ఆయనే నిజమైన అయి ఉండాలి. ఆయన నేను మార్గం అని చెప్పాడు. మతం అంటే ఏంటంటే నమ్మకం. అభిమతం అనేటువంటి పదం నుంచి పుట్టుకొచ్చింది. నమ్మకం, అభిప్రాయం అంతే. ఇప్పుడు ఉదాహరణకి ఈ మొబైల్ ఫోన్ ఎంత ఉండొచ్చు అంటే మీరు 80,000 అన్నారనుకో, అది మీ అభిమతం, మీ నమ్మకం, మీ అభిప్రాయం అంతే. నిజానికి ఇది ఎంత ఉంటుంది అన్నది అది నిజం, అది నాకు తెలుసు. అలా ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను మీకు మార్గాన్ని ఉపదేశిస్తానని చెప్పలే, నేనే మార్గం అన్నాడు. ఉంటే యేసు ప్రభు అయినా కరెక్ట్ అయి ఉండాలి, సత్యమై ఉండాలి, లేకపోతే మిగిలిన వారైనా సత్యమై ఉండాలి. ఇద్దరు సత్యమయ్యే అవకాశం లేదు. క్రైస్తవ్యం అన్నది మతం కాదు, ఒకటి ఇది మత ప్రచారం కాదు. యేసు ప్రభు సత్యమైనప్పుడు ఎందుకు ఆయన గురించి ప్రచారం చేయాలి అని అంటే ఆయన సత్యం కాబట్టి. ఆయన సత్యం కాబట్టి అదే ఆయన లీలలు తెలుసుకునే వాళ్ళే వస్తారు కదా. అదే నేను చెప్తున్నానమ్మా. ఇప్పుడు పోలియో చుక్కలు వేస్తుంటారు, పోలియో డ్రాప్స్ వేస్తారు కదమ్మా. పోలియో డ్రాప్స్ వేసేటప్పుడు ఏం చేస్తారు, ప్రతి ప్రాంతంలో ఆ గవర్నమెంట్ స్కూల్ను ఆధారం చేసుకొని ఆ చుట్టుపక్కలంతా పోస్టర్లు, పాంప్లెట్లు అతికిస్తారు. ఒక మంచి సెలబ్రిటీ చేత ఒక యాడ్ ఇప్పిస్తారు, పలానా తారీఖు పోలియో చుక్కలు వేస్తారు, వేయించుకోండి అని చెప్పి. పోలియో చుక్కలు అన్నవి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి, అంటే అంగవైకల్యాన్ని రాకుండా నివారిస్తాయి కాబట్టి దానికి సంబంధించి విస్తృతమైనటువంటి అవగాహన కల్పించడం అన్నది బాధ్యతగా తీసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక మంచి సెలబ్రిటీ చేత యాడ్ ఇప్పించడము, తర్వాత పోస్ట్ చేస్తుంది. పోలియో చుక్కల్లో పొటెన్షియల్ ఉందని దాని గురించి తెలుసుకున్న వాళ్ళు వస్తారంటే ఈలోపు చాలా నష్టాలు జరుగుతాయి. మనం ప్రపంచ యుద్ధ కాలంలో ఏంటంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఈ పెన్సిలిన్ అనే దాని గురించి యాక్సిడెంట్లుగా కనుక్కున్నాడు, ఈ పెన్సిలిన్, ఈ యాంటీబయాటిక్ గురించి. అయితే ఆయన ఏం చేశాడు అంటే దాని గురించి డిస్క్రిప్షన్ రాసి ఆయన దగ్గర పెట్టుకొని ఇంకా ఆయన పనులు ఆయన నిమగ్నం అవుతూ వచ్చాడు. అయితే ఏమైందంటే సుమారుగా ఒక 10 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది గ్యాప్లో. ఈ గ్యాప్లో యుద్ధాలు జరగడము, ఈ గ్యాప్లో చాలామంది అప్పటికి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి, వూండ్స్ ఎక్కువైపోయి చనిపోయిన వాళ్ళు కొన్ని మిలియన్స్ మంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. అనుకోకుండా అదే ల్యాబొరేటరీకి ఫ్లోరీ అండ్ చైన్ అనే ఇద్దరు యంగ్ సైంటిస్టులు వచ్చి వాళ్ళు అనుకోకుండా ఈ డాక్యుమెంట్ తీసుకొని చదివినప్పుడు ప్రపంచానికి కావాల్సినటువంటి యాంటీబయాటిక్ ఇక్కడ ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళు దాన్ని బయటకు తీసుకొచ్చారు. అప్పుడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి, ఫ్లోరీ అండ్ చైన్కి ముగ్గురు కలిపి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి దాన్ని డిస్కవర్ చేసింది ఎవరు అంటే ఫ్లెమింగ్. కానీ ఆయన కనుక్కున్నాడే తప్ప దాన్ని లోపల పెట్టాడు, కానీ వీళ్ళు బయట తీసుకొచ్చారు. ఈ గ్యాప్లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు ఇన్ఫెక్షన్ తోటి. మెడిసిన్ ఉంది, యాంటీబయాటిక్ కనిపెట్టాడు, కానీ దాన్ని ప్రపంచాన్ని తీసుకొని రాలే. దాని ఫలితంగా జరిగింది ఏంటంటే కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయాయి.